నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ మనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, చేబ్రోలు కిరణ్ అతన్ని అరెస్ట్ చేయడమే ఒక డ్రామా అని చెప్పేసి అంటున్నారు. కూటమి అతన్ని కాపాడే ప్రయత్నంగానే ఇప్పుడు అరెస్ట్ చేశారు అని కూడా అంటున్నారు. ఇంకో పక్క అతని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇదంతా? చేబ్రోలు కిరణ్ ఇష్యూ ఒక విచిత్రమైనదిగా చెప్పుకోవచ్చు. మామూలుగా ఏంటంటే గత 10 నెలల్లో అనేక మంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేయడం, కొంతమంది అరెస్టులు కూడా చేయకుండా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కొట్టడం, కొంతమంది మిస్సింగ్ అయిపోవడం, దాంతో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన వచ్చాయి. ఒక రౌండ్ చాలామంది జైలుకి వెళ్ళి కూడా వచ్చేసారు. దాంతో గత కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియా మరింత అగ్రెసివ్గా మారింది. అంటే జైలు, పోలీస్ స్టేషన్లు ఇంతే కదా, ఏమవుతుందిలే అన్న ఒక తెగింపుకి వచ్చినట్టు కనపడుతుంది. జగన్ కూడా ఎప్పుడూ లేనంతగా కార్యకర్తలకు అండగా ఉండడం, వీళ్ళ కోసం లీగల్ టీమ్స్ని ఫామ్ చేయడం, ఎవరైనా అరెస్ట్ చేస్తే 5 మంది 10 మంది లాయర్లు వెళ్ళిపోవడం, లోకల్ స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళ ఫ్యామిలీలకు అండగా నిలబడడం, కోర్టుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు. సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు అన్నారు, నేను నా లైఫ్లో ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు ఒక రోజులో నేను చూడలేదు అన్నారు. అట్లాగే పోలీస్ స్టేషన్లో కొడతా ఉన్నారు, సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి అని పోలీసుల్ని అడిగితే కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వలేదని హైకోర్టు చాలాసార్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సో ఈ స్థాయిలో అంటే అక్రమ సెక్షన్లు 111 పెట్టడం, మొన్న కూడా నేను ఒక స్టోరీ చేశాను. పోసాని కృష్ణమురళి విషయంలో 111 సెక్షన్ పెట్టొద్దు అని చెప్పినా కూడా పెట్టారని సూళ్ళూరుపేట పోలీసులకి ఎస్సీఐకి చాలా సివియర్ వార్నింగ్ ఇచ్చి మెమో జారీ చేయమని కూడా హైకోర్టు అనింది. అట్లాగే ఈ అబ్బాయి విషయంలో కూడా, చేబ్రోలు కిరణ్ విషయంలో కూడా 111 పెట్టారని మంగళగిరి కోర్టు కూడా మురళీకృష్ణన్ ఎస్సీఐని వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, 111 బిఎన్ఎస్ 111 111 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనేది దుర్వినియోగం అవుతున్న చట్టం సెక్షన్. అది మన కర్ణాటక హైకోర్టు కూడా మొన్న అక్కడ కూడా ఇదే గొడవ అనమాట. అంటే ప్రతిపక్షాల కార్యకర్తల్ని, లేకపోతే జర్నలిస్టుల్ని, పౌర సమాజాన్ని వేధించడం కోసం గతంలో ఉపా లాంటి చట్టాలు ఉండేవి. ఇప్పుడేమో 111 సెక్షన్ దొరికింది వీళ్ళకి. 111 సెక్షన్ ఏంటంటే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అంటే వితౌట్ కోర్టు పర్మిషన్ పోలీస్ క్యాన్ అరెస్ట్ ఎనీబడి, దట్ ఈస్ కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాని సెక్షను. సో ఇది మామూలుగా అయితే సోషల్ మీడియాలో పోస్టులు అనేవి బెయిలబుల్ కిందకే వస్తాయి, పెద్ద 7 ఏళ్ల కంటే పైన శిక్ష పడే కేసులు కావు. కానీ 111 పెట్టేసి 111 ఏం చెప్తుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ మెంబర్ లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మెంబర్కి నువ్వు ఆశ్రయం ఇవ్వాలి, లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ సంపాదించిన డబ్బుల్లో నీకు వాటా ఉండాలి. ఇలాంటి వేగ్గా ఉన్నాయన్నమాట. అట్లాగే రెగ్యులర్గా హ్యాబిచువల్ క్రిమినల్ అయి ఉండాలి, అంటే 10 ఏళ్లలో అనేక ఛార్జ్షీట్లు ఫైల్ అయి ఉండాలి. ఇట్లాంటి కొన్ని వేగ్ దీన్ని పెట్టుకొని ఈ సెక్షన్లు పెట్టేస్తున్నారు. నిజానికి కంప్లైంట్లు అవి ఉండట్లేదు. కంప్లైంట్లో లేని నేరాన్ని ఈ సెక్షన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని హైకోర్టు చెప్పింది. ఒకవేళ పోలీసులు పెట్టినా వీళ్ళని రిమాండ్కి ఇవ్వకండి, మెకానికల్గా మీరు రిమాండ్కి ఇచ్చేస్తున్నారని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కింది కోర్టుల మ్యాజిస్ట్రేట్లకి ఆదేశాలు ఇచ్చింది. ఇవ్వకండి, మీరు మెకానికల్గా ఇవ్వకండి, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనేది మనం ఫాలో కావాలి. మీరు గుడ్డిగా పోలీసులు పెట్టి తీసుకురాగానే వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పిన తర్వాత కింది కోర్టుల మ్యాజిస్ట్రేట్లలో కూడా మార్పులు వచ్చాయి. అందుకని ఈ అబ్బాయి విషయంలో, నిజానికి ఈ అబ్బాయి విషయంలో కూడా, చేబ్రోలు కిరణ్ విషయంలో కూడా 111 పెట్టకూడదు. కానీ వాళ్ళు ఎందుకు పెట్టారు, వైసీపీ వాళ్ళ మీద పెట్టేదాన్ని సమర్థించుకోవడం కోసం, మేము మీ మీదే కాదు మావాడి మీద అయినా పెడతామని చెప్పుకోవడం కోసమే ఇతన్ని చేశారు. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ అబ్బాయి మీద విపరీతమైన డే 1 నుంచి సానుభూతి. నేను ఆల్రెడీ చెప్పాను కూడా, సీనియర్ జర్నలిస్టులు తెలుగుదేశంలో ఉండేవాళ్ళే ఈ అబ్బాయి మీద సానుభూతి కుండలుగా గంపలుగా కుమ్మరిస్తున్నారు. అంటే ఇతనేదో పాపం అదే యుద్ధ వీరుడు లాగా, యుద్ధంలో ఓడిపోయో లేకపోతే బాధపడుతున్నట్టు, ఇతనేదో దేశం కోసం పోరాడి ఇదైపోయినట్టు, ఒక యోధుడు అయినట్టు, అలాగా ఈ లాంగ్వేజ్లో పోస్టులు పెడుతున్నారు. అతను మామూలుడు కాదు, అతను ధైర్యవంతుడు, సాహసవంతుడు. అరే, భారతిరెడ్డిని బూతులు తిట్టడానికి సాహసం అది? అంటే ఏ స్థాయి అయిపోయింది చూడండి మనకి.
అంటే ప్రత్యర్థులను ఎవరైనా తిడితే వీళ్ళకి ఎంజాయ్, పైగా వీళ్ళు మేధావులుగా చలామణి అవుతున్నారు. సో ఈ స్థాయిలో ఒక డబుల్ స్టాండర్డ్ అనేది కనబడుతుంది. అంటే వైసీపీ వాళ్ళనేమో వీళ్ళు వేధిస్తూ తమవాడేమో నీచంగా చెప్తే అతన్ని అరెస్ట్ చేయాలన్న పరిస్థితిని క్రియేట్ చేయగలిగింది సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా. ఎందుకంటే పెద్ద ఎత్తున దీన్ని ఎక్స్పోజ్ చేశారు. కొన్ని వందల వేల పోస్టులు పెట్టారు దీని మీద, ఇతను వీడియో చేశారు. దాంతో ఇతను కూడా భయపడి సారీ చెప్పాడు. సారీ చెప్పినా కూడా కేసు పెట్టాలి కదా, ఎందుకంటే పోసాని కూడా సారీ చెప్పి నేను అసలు రాజకీయాల నుంచి విరమిస్తున్నానని వెళ్ళిపోయిన వాడిని పట్టుకొచ్చారుగా జైల్లో, అతన్ని హింసించారుగా జైళ్ళల్లో తిప్పి కేసులు పెట్టి, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారుగా. అట్లాగా చాలామందిని చేశారు కదా, మీ వాడిని మాత్రం ఎందుకు చేయట్లేదని అంటే దాంతో అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఈ చేబ్రోలు కిరణ్ మీద ఇప్పుడు ఒక కొత్త డ్రామా స్టార్ట్ అయింది. అదేంటంటే వీళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టాల్లో ఉన్నారు, వీళ్ళ ఫ్యామిలీ, అదే సినిమా కథ. అంటే మంచం పట్టిన నాన్న, జబ్బుతో పడుకున్న తల్లి, ఇలాంటి ఒక సినిమా, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా కథని తీసుకొచ్చి ఇతనికి మనం హెల్ప్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమమే మొదలుపెట్టారు. ఇతనికి హెల్ప్ చేయడానికి, ఇతని మీద సానుభూతి క్రియేట్ చేయడానికి పెద్ద ఉద్యమం మొదలుపెట్టి ఎన్ఆర్ఐ నుంచి నాకు తెలిసి వేణు చెంచు అనే పేరు, ఐసిఐసిఐ ఆ పేరుతో ఒక స్క్రీన్ షాట్ ఉంది. అందులో ₹1,00,000 వీళ్ళ మదర్ మిస్సెస్ వెంకటరత్నమ్మ ఎస్బీఐ అకౌంట్కి వెళ్ళింది. ఈ మదర్ అకౌంట్ని కూడా షేర్ చేశారు. మదర్ యొక్క పాస్బుక్ను కూడా పేజీని షేర్ చేసి ఈమెకి డబ్బులు పంపేయండి, వీళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఇతను మనం ఆదుకోవాలి అని పెడుతున్నారు. అంటే ఇతను ఏమన్నా అదే దేశభక్తుడేమో అనిపించింది నాకు. సో ఇదే మరి వాళ్ళకి కష్టాలు ఉండవా? వైసీపీ సోషల్ మీడియాలో అనేక మందిని తీసుకొచ్చారు, వాళ్ళకి ఫ్యామిలీలు ఉండవా? వాళ్ళకి సినిమా కష్టాలు ఉండవా? సో వీళ్ళది మాత్రమే ఇంత ఇదా? ఇతను యోధుడా, మిగతా వాళ్ళందరూ నీచులా? ఇది ఇప్పుడు ఈ డ్రామా జరుగుతుంది. ఇదేంటంటే ఇవి కొత్త దానికి తెరలేపారు. జగన్ కూడా గతంలో ఇదే పని చేశాడు. జగన్ కూడా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం జగన్ కూడా చేశాడు. ఇప్పుడు వీళ్ళు దాన్ని కొత్త దీనికి తీసుకెళ్తున్నారు. వీళ్ళ వైపు నుంచి చేస్తే ఇతను ఒక యోధుడిలాగా, ఇతను ఒక త్యాగశీలిలాగా, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ కూడా మన కోసం నిలబడ్డాడు చూడు, ఇట్లా కదా ఉండాలి తెలుగుదేశం, ఇతను ఒక ఆదర్శం లాగా, ఐడియల్ లాగా. అంటే ఎవరికి ఐడియల్ అయిపోయారో చూడాలి మనం. అంటే ఎంతగా రాజకీయాలు దిగజారిపోయాయంటే ఒక మహిళను, వాళ్ళ పిల్లల్ని అతి నీచంగా దూషించిన వ్యక్తి ఒక ఆదర్శ మానవుడైపోయాడు వీళ్ళందరికీ. అతన్ని ఆదుకోవడమే వీళ్ళ పరమ కర్తవ్యంగా భావించి ఎన్ఆర్ఐలు కూడా రంగంలో దిగి చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయనేది మనకు అర్థమవుతుంది. రెండవది, ఇతను అరెస్ట్ చేయడానికి రెండవ కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇతను కొడతారేమో. ఎందుకంటే ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఈ స్థాయిలో ఒక వ్యక్తి మీద విరుచుకుపడలేదు. అంటే ఇతన్ని షేర్ చేశారు, గుర్తుపెట్టుకోండి అని షేర్ చేశారు. అగ్రెసివ్ అయిపోయారు. ఎప్పుడైనా ఒక సామెత ఉంది, పిల్లినైనా కూడా నువ్వు ఒక కార్నర్కి, ఒక మూలకి నెట్టి కొడుతుంటే పిల్లి అయినా కూడా తిరుగుబడుతుంది. ఎవరైనా బలహీనుడైనా ఏం చేస్తాడు? అంతకంటే ఏమి లేనప్పుడు, పోయేదానికి ఏమి లేనప్పుడు, కార్ల్ మార్క్స్ కొటేషన్ ఉంది, మీకు ఐకింగ్ అండి, పోయేదానికి ఏమి లేదు, మీ దగ్గర బానిస సంఖ్యలు తప్ప అని. అలాగా వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమైపోయారు? మోహోకే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, 2 దెబ్బలు కొడతారు, జైళ్ళలో పెడతారు, మన వాళ్ళు వచ్చి విడిపిస్తారు, బెయిల్ వస్తుంది, ఇంతకంటే ఏం చేస్తారు వీళ్ళు అని వాళ్ళు ఇంకా ఎక్కువ తిరగబడ్డం మొదలుపెట్టారు, ఇంకా ఆర్గనైజ్డ్ కావడం మొదలుపెట్టారు. నిజానికి ఒక రకంగా ఈ కూటమి ప్రభుత్వ చర్యల వల్లనే వైసీపీ 10 నెలల్లోనే వాళ్ళు అగ్రెసివ్గా మారిపోయారు. లేకపోతే 11 సీట్లు వచ్చి వాళ్ళ నాయకులంతా జైళ్ళల్లో లేకపోతే సైలెంట్ అయిపోయిన ఒక నేపథ్యంలో వీళ్ళయ్యే జగన్కి ఒక మంచి ఇది కల్పించారు. నిజానికి జగన్ పట్ల కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి ఉంది. 5 ఏళ్లుగా అధికారంలో మనల్ని పట్టించుకోలేదన్న ఒక తీవ్రమైన కోపం ఉంది జగన్ పట్ల. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళని నెట్టారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ పథకాలు అమలు నోచుకోకపోవడం, 6 హామీలను అమలు చేయలేకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు, పవన్ కళ్యాణ్కి వీళ్ళకు మధ్య అంతర్యుద్ధం, వీటన్నిటి నుంచి డైవర్షన్ కోసం ఏం చేశారంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం, అరెస్టులు చేయడం, ఏదో ఒక డ్రామా చేయడం అనేది మొదలుపెట్టారు. కానీ అది రివర్స్ అయ్యి వైసీపీ స్ట్రాంగ్ వెళ్ళింది. ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అంశంలో వీళ్ళ డొల్లతనం అనేది తెలిసిపోయింది. అంటే మనవాడేమో ఒక ఐడియలిస్టు, ఒక యోధుడు, ఒక వీరుడిలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇతన్ని. ఇతను ఏమంత యోధుడు అయిన పనులు చేశాడో నాకైతే తెలియదు. ఒక మహిళను వాళ్ళ పిల్లల్ని తిట్టడమే
ఇవాళ ఆదర్శంగా మారిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.